బాగున్నాయి గింజ కట్టి కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు చేసామనుకోండి, ఇక్కడ పూత లేదు కాబట్టి ఇక్కడ వరకు చేస్తే కొత్త చిగురులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇదంటే పూత ఉంది కదా, ఇలా తీసుకోవాలి. భలే ఉంటున్నాయండి చిక్కుళ్ళు. మొన్న ఇదంతా ప్రూనింగ్ చేశాను. ఇది 360 రోజుల చిక్కుడు కాబట్టి ప్రూనింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ చిగులు కొత్తగా వచ్చి కాపు వస్తుంది. దీనికి ఎప్పుడు కూడా మనం కట్ చేసినప్పుడు పూత లేకపోతే ఇక్కడ కట్ చేసుకోలేనప్పుడు అక్కడ దగ్గర నుంచి చిగులు వస్తాయి. అయ్యో వచ్చేసింది ఫోన్. పూత ఇవి కొయ్యగా పూత రావట్లేదండి. వచ్చిన పూత కూడా మనకు పింజుగా మారాలంటే పాత తీసేస్తే మనకు కొత్త వస్తుంది. ఇక్కడ అయిపోయినాయి. నల్ల వంకాయలు, ఇది గుత్తి వంకాయ కూరకు బాగుంటుంది. ఎక్కువైతే ఏం రాలేదండి, కొన్ని వచ్చాయి. చిన్నప్పుడు కోసేద్దాం, బాగుంటుంది గుత్తి వంకాయకి. ఈ 2 చెట్లు వేసాండి ఒక దానిలో, అందుకనే పాపం కాయలు కాయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ కూరకు రావాలి కదా, అందుకనే కట్ చేసేస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు, మాత్రం బాగా వస్తున్నాయి. అది పోషకాలు ఇస్తుంటేనే వస్తున్నాయి, లేకపోతే ఏం రావు. తెల్ల వంకాయలు ఎక్కువ రావట్లేదండి, ఇవి కొద్దిగా వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో కలరు. కుంకుమ కలర్లో రకరకాలు ఉంటాయి కదండి, అందులో అండి ఇదొకటి చాలా బాగుంది కదా. వంకాయ చెట్టు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తెల్ల వంకాయలు అంటే తెల్లవి కావు, గ్రీన్ వంకాయలే, సార్లు వంకాయ. ఇవి హైదరాబాద్ తీసుకెళ్తారండి, అందుకే కొంచెం చిన్నగా కోసేస్తున్నాను. బాబు తీసుకెళ్తాడు. పోషకాలు ఇస్తేనే వస్తాయండి, లేకపోతే ఏవి రావు. ఊరికనే వచ్చేయమంటే ఏది రాదండి, మనం తినకుండా బలం పొందుకుంటామా, అలాగే ఇవి కూడా. ఏదోటి ఇస్తూ ఉండాలి. వంకాయ పేరు నాకు తెలియదండి, వేయడం అయితే వేసాను. ఇవన్నీ వంకాయలన్నీ అప్పారావు గారు ఇచ్చినవేనండి. అప్పారావు సారే పంపించారు. కాకపోతే చూసారా, వంకాయ చెట్టు బాగుంటుంది, ఇది ఇలా ఎందుకు అయిపోతుందో తెలియట్లేదు. దేనివల్ల ఇలా వస్తుందో అర్థం అవ్వట్లేదండి. చెట్టు అంతా పాడైపోతుంది. అలాగని నీళ్ళు కూడా ఎక్కువ వేయట్లే. కట్ చేసేద్దాం ఇక్కడికి. ఇది 365 రోజులు చిక్కుడండి. చూడండి ఎంత బాగుందో, గుత్తుల కింద వస్తుంది. ఇది ఇంక పూత రాదు, రాలిపోద్ది, మంచి కదా. చూడండి అది తేనెటీగ, అదే పాలన్స్ని చేసేస్తాయండి అన్నిటికి. తేనెటీగ కాదు, కందిరేగా. ఇవన్నీ ఇక్కడ కట్ చేసేద్దాం. ఇలా కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ చిగురులు వస్తాయి మళ్ళీ.
ఈ వేరే కదా. కానీ బాగా వస్తున్నాయి చిక్కుళ్ళు అయితే మాత్రం. ఈ టమాటోస్ ఉంటుంది బాగుంటాయి. టమాటా వేస్తే ఏటి వండుతారు పావని? ఏటి వేస్తారు? నేనైతే పూతలేనివి ఇలా గుత్తులుగా కట్ చేసేస్తున్నాను, చిగుర్లు మళ్ళీ రావాలని. పూతలను అయితే ఇలా తెంపుకోవడమే. చాలా బాగా వస్తున్నాయి మాత్రం. ఒకదాని ఒకటి అల్లేసుకుంటున్నాను. ఇది ఇలా కట్ చేయాలి.